బిగ్ బాస్ పోతా లేకపోతే వస్తా. ఈరోజు డే 156. ఈరోజు ముచ్చట ఏంటంటే ఇక పొద్దుగాలు లేచి పళ్ళు అయితే తోమేసుకొని మొహం అయితే కడిగేసుకున్నా. రోజున్న సోదే ఇంకేం లేదు కొత్తగా వినాల్సింది. ఎందుకంటే నా దగ్గర కంటెంట్ లేదు, నాకు మాట్లాడే కాన్ఫిడెన్స్ లేదు, చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చాలా ఉంది నాకు. అదేదో దోస్తులతో మాట్లాడేటప్పుడు, క్లోజ్ వన్స్తో మాట్లాడేటప్పుడు గలగల మాట్లాడతా, టకటక మాట్లాడతా. కానీ ఈ వాయిస్ ఓవర్ వచ్చేసరికి నాలో ఒక భయం అనేది ఏర్పడుతుంది. ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడితే ఏమవుతుంది, అసలు వ్యూస్ ఎట్లా పోతాయి, రీచ్ ఎట్లా వస్తుంది, నా మాటలకు అసలు ఎవరైనా వింటారా వినరా అని చెప్పేసి ఇవన్నీ సెల్ఫ్ డౌట్స్ అన్నీ వస్తాయి. నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు నాకు. నేను ఇప్పుడే ఇట్లుంటే ఇంకా రేపటి రోజు ఆడిషన్స్కి పోయినప్పుడు స్టేజ్ మీద వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి నేను ఏం రిప్లై ఇవ్వాలి, ఏం మాట్లాడాలి, ఎట్లా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని ఓడగొట్టుకోవాలి, ఎట్లా కాన్ఫిడెన్స్ని తెచ్చుకోవాలి, ఏంది అని ఇవన్నీ ఆలోచిస్తేనే చాలా భయం వేస్తుంది. నాకు ఏమనిపిస్తుంది అంటే ఆడదాకా పోయి ఇజ్జత్ ఓడగొట్టుకునే బదులు పోకుండా ఉంటేనే గివ్ అప్ ఇచ్చేసి అయిపోతుంది కదా అని చెప్పేసి అనిపిస్తుంది. ఏటు దగ్గరకు వచ్చే కొద్దీ ఇంకా ప్రెషర్ ఎక్కువ అవుతుంది, ఇంకా భయం ఎక్కువ అవుతుంది. అసలు బిగ్ బాస్ అంటేనే మొత్తం మాటలతోని థింక్ చేసి మైండ్ పెట్టి మాట్లాడి పాయింట్ టు పాయింట్ రిప్లై ఇచ్చి అస్సలు భయం లేకుండా ఫేస్ టు ఫేస్ మాట్లాడేది. గివ్ అప్ ఇవ్వాలి అని ఆలోచన వచ్చిన ప్రతిసారి ఇంకొక ఆలోచన కూడా వస్తుంది. ఒకవేళ గివ్ అప్ ఇచ్చేసి ఇంకో ఛాన్స్ వస్తుందో రాదో, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కామనర్స్ని తీసుకుంటారో తీసుకోరో, ఇది ఒకటే ఛాన్స్ ఉంది, ఈ ఒక్క ఛాన్స్లోనే ఏదన్నా ఒకటి గట్టిగా కొట్టాలి, ఏమో చెప్పలేం, కాన్ఫిడెన్స్ వచ్చి మాట్లాడితేనేమో. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఎట్లయిపోయి ఉందంటే చాలా స్టక్ అయిపోయి ఉన్నా నేను. ఏం చేయాలో, గివ్ అప్ ఇవ్వాలా లేకపోతే కాన్ఫిడెన్స్ తెచ్చుకొని కొంచెం ధైర్యం తెచ్చుకొని ఒక స్టెప్ వెయ్యాలా లేదా అని ఆలోచిస్తున్నా. ఇప్పుడు కూడా ఈ వాయిస్ ఓవర్ కొడుతుంటే నేను ఏం మాట్లాడుతున్నానో కూడా నాకు అర్థమైతలేదు. నాకు సోది అనిపిస్తుంది నా మాటలు నాకు. సరే మీకు కూడా సోదే అనిపిస్తుండొచ్చు. ఇక నా మాటలను అయితే నేను ఇంప్రూవ్ అయితే చేసుకుంటా. సో ఈరోజు అయితే ఇంతే. రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. బ్లాగ్ని లైక్ చేసి అకౌంట్ని అయితే ఫాలో అయ్యూరి. నా మాటలు సోది అనిపిస్తే ప్లీజ్ నన్ను క్షమించండి. సారీ.